వెల్కమ్ టు సరోజిని గుంటూరు. ఈరోజు మన వీడియో వచ్చేసి బ్రెడ్ బన్ని ఈజీగా ఓవెన్ లేకుండా స్టవ్ పైనే మన ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా చూడండి, ఇది వచ్చేసి పైన అనమాట, ఇది వచ్చేసి కింద సైడ్ అనమాట. కింద సైడ్ మంచి కలర్ తోటి అయితే వచ్చింది, పై సైడ్ ఏమో కాస్త కలర్ తక్కువ వచ్చింది. అయినా కూడా చాలా సాఫ్ట్ గా పొరల పొరలుగా అయితే వచ్చిందండి. బన్ను మనం బయట నుంచి కొని తెచ్చుకున్న బన్ను లాగే ఇలా పొరల పొరలుగా అయితే వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. ఇది వచ్చేసి చాయ్లో ముంచుకుని తినొచ్చు, లేదంటే ఉట్నే కూడా తినొచ్చు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మరి ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఓవెన్ ఓవెన్ లేకపోయినా కూడా మన ఇంట్లో స్టవ్ పైన తయారు చేసుకోవచ్చు అండి ఈ బ్రెడ్ అనేది. చూడండి, పొరల పొరలుగా చాలా బాగా వచ్చింది కదా. అలాగే మీ దగ్గర బ్రెడ్ చేసే ట్రే ఉంటే ఆ ట్రేలో కూడా మనం చేసుకుని ఇంకా ఈ బ్రెడ్ బన్ అనేది తయారు చేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాము. ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి పావు కప్పు వాటర్ వేసి ఇలా బబుల్స్ వచ్చేటంత వరకు అయితే మరిగించుకోవాలి. ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి మనం ఈ వాటర్ ని పక్కకు దింపేసుకోవాలి. ఇప్పుడు వాటర్ గోరువెచ్చగా చల్లారిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లు చక్కెర, 2 టేబుల్ స్పూన్లు ఈస్ట్ వేసి చూడండి, ఇలాగా 2 టేబుల్ స్పూన్లు ఈస్ట్ వేసి అంతా కలిసేటంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న ఈస్ట్ ని పక్కన పెట్టేసుకోవాలి ఒక 10 నిమిషాలు. ఇలా ఒక 10 నిమిషాలు అయిన తర్వాత చూద్దాము. చూడండి, 10 నిమిషాలు అయిన తర్వాత ఈస్ట్ అనేది బాగా పొంగింది కదా. ఈ పొంగిన ఈస్ట్ ని ఇలా ఒకసారి బాగా కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నెలోకి జల్లించి పెట్టుకున్నాము 3 కప్పులు మైదా పిండిని అయితే ఇప్పుడు వేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ పిండిని నేను వచ్చేసి ముందే జల్లించి తీసుకున్నానండి. అలాగే ఇక్కడ వచ్చేసి నేను మైదా పిండిని తీసుకున్నాను. అలాగే మీరు గోధుమ పిండితో చేసుకోవాలి అనుకుంటే గోధుమ పిండి తీసుకోండి, లేదంటే అది గోధుమ పిండి కప్పున్నారా, మైదా పిండి కప్పున్నారా, 2 పిండిలు కలిపి కూడా చేసుకోవచ్చు ఈ బ్రెడ్ బన్ అనేది. ఇలా తీసుకున్న ఈ పిండిలోకి అయితే ఇప్పుడు నేను ముందుగా కలిపి పెట్టుకున్న ఈస్ట్ వేసుకుని ఇలాగంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఒక పావు కప్పు పాలనైతే తీసుకుని ఇందులో వేసుకోవాలండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పచ్చి పాలనే తీసుకున్నాను. అలాగే ఇంకా ఇలా పచ్చి పాలు కాకుండా పాలు కాసి చల్లార్చిన పాలను కూడా ఇలా వేసి కలుపుకోవచ్చు. ఇంకా నేనైతే ఇలా పచ్చి పాలను వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న ఈ పాలతోటి ఇలాగా పిండి అంతా ఇలా కలుపుకోవాలండి. మరి మనము చపాతీ పిండికి గట్టిగా కలుపుకున్నట్టు కాకుండా ఇలా కలుపుకున్న తర్వాత మనము దీంట్లోకి మీరు పచ్చి వెన్న కానీ లేదంటే మీ దగ్గర బటర్ కానీ ఉంటే వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను నెయ్యి అయితే వేసుకుంటున్నాను, అంటే గీ. ఇంకా ఈ గ్రీన్ ఇలా వేసుకున్న తర్వాత ఈ నెయ్యిని ఇలా వేసుకున్న తర్వాత ఇలా సాఫ్ట్ గా ఇలా అయ్యేటంత వరకు బాగా కలిసేటంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా మద్దన చేసుకోవాలి పిండిని. అలాగే చూడండి, ఇక్కడ వచ్చేసి మీ దగ్గర బటర్ కానీ వెన్న కానీ ఇంకా నెయ్యి కూడా అందుబాటులో లేకపోతే నూనె అయినా సరే వేసుకోవచ్చు. నూనె వేసుకున్న తర్వాత ఇలా అయితే కలుపుకోవాలి. ముందైతే నేను 3 చెంచాలు వేసాను, చిన్న చెంచా అనమాట ఇది. ఇంకా తర్వాత మళ్ళీ ఒక 2 చెంచాలు వేసాను. అంతా వేసి ఇలా బాగా కలుపుకుని ఇంకా ఉండలా చేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టి. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఇలా అయితే బాగా పొంగిందండి. చూడండి, డబల్ అయింది కదా పిండి. ఇలా డబల్ అయిన పిండిని ముద్దని ఇలాగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలపడం వల్ల మనకి బ్రెడ్ అనేది పొంగుతూ వస్తుంది పొరల పొరల కింద. ఇలా ఎంత మనం బాగా కలుపుతామో అంత బాగా వస్తుంది. అంటే పిండిని మద్దన చేయాలన్నమాట. ఇలాగా చూడండి, ఇలా చేతితోటి ఇలా చేసిన తర్వాత ఇలా కిందకి మడిచి మళ్ళీ ఒక్కసారి ఇలాగా దీనిపైన కాస్త నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకుని మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలాగనమాట. మీ దగ్గర ఇంకా వెన్న కానీ బటర్ కానీ వేసుకుంటే ఇంకా బ్రెడ్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా నా దగ్గర అయితే నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి వేసుకున్నాను. అది కూడా లేకపోతే నూనె వేసుకోవచ్చు అనమాట. మళ్ళీ 10 నిమిషాల తర్వాత చూడండి, ఇలా ఇంకా మళ్ళీ పిండి మళ్ళీ ఇలా బాగా పొంగింది కదా. ఈ బాగా పొంగిన పిండిని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం మీకు వీలు కాకపోతే ఇంకా కింద మనకు బండ పైన కూడా వేసి బాగా కలుపుకోవచ్చు వీలుని పెట్టి. ఇంకా నేనైతే ఇలాగా
చూడండి కంచంలోకి అయితే తీసేసుకున్నాను. అంటే ప్లేట్లోకి అయితే ఇలా తీసుకున్న తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకున్నాను. ఇలా చూసారా, మనము పిండి అనేది ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. మనం నెయ్యి వేయడం వల్ల ఇలా సాఫ్ట్గా అయింది కదా. మనం అదే చపాతీ పిండి అయితే గట్టిగా అవుతుంది కదా, అలా గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా పిండి అనేది రావాలి. ఇలా వచ్చిన ఈ పిండిని మనం ఎంత సైజులో తీసుకుంటామో అంత వరకు ఇలాగ చాకుతో కట్ చేసుకుని మనము ట్రే తీసుకోవాలి. ఇప్పుడు నేను వచ్చేసి కేక్ ట్రే తీసుకున్నాను కదండి, దీనికి అయితే నెయ్యి అయితే అప్లై చేసుకున్నాను. ఇలా చేసుకుని ఈ బాల్స్ని ఇలా కిందకి మడిసి ఇలాగా పెట్టేసుకోవాలి. ఇంకా మన చేతితోటి బాల్స్ లా చేయకుండా ఇలా కిందకి మడిసి ఇలా పెట్టుకుని ఇలా అయితే చేసుకోవాలి. ఈ లోపలనే నేనైతే ఒక గిన్నె తీసుకుని, అంటే ఎడల్పాటిది ఇలా మూకుడు లాంటిది తీసుకుని దీంట్లోకి సాల్ట్ వేసుకుని దీంట్లోని ఇలా స్టాండ్ అయితే పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకుని మనము పిండి ఇలా మర్దన చేసుకుని ఇదంతా రెడీ చేసుకుని లోపల మళ్ళీ ఇందులో కూడా మనకు పొంగింది చూడండి ట్రేలోని. ఇప్పుడు మనము సాల్ట్ అనేది వీటెక్కిందండి. ఇప్పుడు మనం స్టవ్ పైన సాల్ట్ వీటెక్కిన తర్వాత దాంట్లోకి అయితే ఇది పెట్టేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగానే ఇలా పెట్టుకున్న తర్వాత మనము దీన్ని అయితే మూత పెట్టేసుకోవాలి పైన. ఇంకా నేనైతే ప్లేట్ అయితే సరిపోదు, ఆవిరిపోతుంది అని చెప్పి ఇలా అయితే ఈ గిన్నె అయితే పెట్టుకున్నానండి. ఇలా గిన్నె పెట్టుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు అలాగా మంట అనేది మీడియంలో పెట్టుకుని ఉంచాలి. ఇప్పుడైతే ఒక 20 నిమిషాల తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకుని దింపేసుకున్నానండి. చూడండి ఇప్పుడు 20 నిమిషాల తర్వాత మనకి బ్రెడ్ బన్ అయితే రెడీ అయిపోయింది వేడివేడిగాని. ఇంకా ఇలా వేడివేడిగా ఉన్న దీంట్లోకి పంచదార కానీ అంటే చక్కెర కానీ వేసుకుని తినొచ్చు, ఇంకా నెయ్యి కానీ దీంట్లో వేసుకుని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి చల్లారిన తర్వాత మనకి ఇంకా టీలో ముంచుకుని తినొచ్చు, లేదు కూడా ఉట్నే కూడా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇంకా బయట కొని తెచ్చుకున్న బన్ లాగే ఉంది కదా, పొరలుగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఓవెన్ లేకుండా. మరి మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.